నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో సజీవ చరిత్ర పుష్క ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్టీఆర్ పోరాటం మరువలేనిదని వ్యాఖ్య. లేని లిక్కర్ స్కామ్ లో సిట్ ఇంకా బేతాల కదలే అల్లుతుందన్న మాజీ మంత్రి అంబటి. జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆగ్రహం. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనాత్మక సంవత్సరమని, ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన మహాపోరాటంలో గెలిచిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు 1984 నాటి రాజకీయ సంక్షోభాన్ని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠం నేర్పాయని ఆయన అభిప్రాయపడ్డారు. 41 సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలని 40 సంవత్సరాలు వెనక్కెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే, నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చారు. చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని, ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీని అణచాలని చూడటం దుర్మార్గమని, చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారని,
సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదని ధ్వజమెత్తారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. లేని లిక్కర్ స్కామ్లో సిట్ ఇంకా బేతాల కదలి అల్లుతుందని, జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా సిట్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో, రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు. దీనిలో సరే చాలామందిని పెట్టారు. ఒక 3-4 బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ బెయిలు మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు. ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న 3 ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన, ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి 3కి రిలీజ్ ఇవ్వటం జరిగింది, బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు. అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు. ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు, వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు. కాబట్టి వాళ్ళ కవితా ధోరణి అనండి, లేకపోతే ఆ రచనా ధోరణి అనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఒకదానికి కూడా పొంతన కుదరదు అనుకోండి. ఆ పొంతన కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్ షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది. మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని, ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు 2 అనుకునే రాస్తారు. ఒకరికొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం, ఇవాళ రాంబాబు మీద రాద్దాం, ఇవాళ కేసీరెడ్డి మీద రాద్దాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం, కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఇదంతా కూడా పొలిటికల్గా. దీన్ని ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోశంలోనో తెలివిని వీడుతున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని, అందరి లోపల పెట్టేస్తే భయపడిపోతారని, భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ తనమ్మటే ఉన్నాడు, బీజేపీ తనమ్మటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో, ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఎంత అణిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ పాలక మండలి సభ్యులు తీవ్రంగా స్పందించారు. అలిపిరి వద్ద నిర్లక్ష్యంగా పడేశారని చెబుతున్న విగ్రహం శ్రీ మహావిష్ణువుది కాదని అది శనీశ్వరుడి విగ్రహమని వారు స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అలిపిరి వద్ద ఉన్న శిల్పకళా క్వార్టర్స్ కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ తప్పుడు ప్రచారానికి గాను కరుణాకర్ రెడ్డి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్దాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్దపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్ కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్ లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా, ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా? నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా లేని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు, అక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించిన ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేసే తప్పు కెమెరామెన్ చేస్తే ఒప్పు అయిపోతున్నాయి. అది అంటే నీకు ఏం జరుగుతోందో తెలియదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్ గా గత 2 పర్యాలు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈ రోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్ని చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. బెటర్లెస్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.